హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్. ఈరోజు హెల్తీగా డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. బాదం పప్పుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదం పప్పుని అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయ్యాక అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరి తురిమి తీసుకోండి, లేదా షాపుల్లో అయినా బయట అమ్ముతారు. తురిమిన పౌడర్ అయితే బాగుంటుందని నేను తీసుకున్నాను. కొన్ని గసగసాలు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. 2 or 3 మినిట్స్ ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకం అయితే రెడీ చేసుకుందాం. నేనైతే ఎక్కువ బెల్లం అయితే యూజ్ చేయట్లేదు. కొంచెం బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కాసేపు ఉడికించుకోండి. లేత తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోండి. చూడండి ఎలా వచ్చిందో. ఇంకొక 1 మినిట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంతా అందులో వేసేసి బాగా కలుపుకోండి. ఒక 1 or 2 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇలా నెయ్యి అయినా లేదా ఆయిల్ అయినా తీసుకొని చేయి తడుపుతూ ఇలా లడ్డూలా చేసుకోండి. ఇందులో ఖర్జూరం కూడా వేసి చేసుకోవచ్చు. నేనైతే ఖర్జూరం వేయకుండా బెల్లం వేసాను. బెల్లం ప్లేస్లో ఖర్జూరం అయినా వేసి చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. మా కోడలు చూడండి ఎలా తీసుకుంటుందో. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సూపర్గా ఉందా? బాగుందా? నచ్చిందా? అందరికి హాయ్ చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.